రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఇందిరా ఇండ్లు బాగుంది. అది ఎవరికి బాగుంది? పైసలు ఉన్నోనికి బాగుంది. మరి పైసలు లేని నాలాంటోని పరిస్థితి ఏంది? నేను 10,000 కట్టి టోకెన్ తీసుకోలేను. మరి నా పరిస్థితి ఏంది? అంటే నేను ఈ 10,000 అప్పు చేసి మళ్ళీ కడతా. ఈ 10,000 నాకు అకౌంట్‌లో క్రెడిట్ కాకపోతే నా పరిస్థితి ఏంటి? కాబట్టి దీనిపైన కూడా గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ఫ్రీగా ఇచ్చింది. మరి కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? ప్లస్ ఒక 5 లక్షలు మీరే కట్టుకుంటారా భయ్, మేము 6 లక్షలు సబ్సిడీ ఇస్తామంటారు. అది ఇది ఎంతవరకు కరెక్ట్? మరి వాళ్ళు అట్లాంటి పనులు ఏం చేయలేరు. వాళ్ళు డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చిర్రు. మరి అట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్‌ని ఏమనాలి? వాళ్ళు ఫ్రీగా ఇళ్ళను పంచితే మీరు పైసలిచ్చి ఇళ్ళని పంచుతుర్రు. సరే ఒప్పుకుంటా. సరే 10,000 కడితే కొంతమంది చాలా మంది తగ్గిపోతారు. అంటే పైసలు లేని నాలాంటోళ్ళు ఏందంటే తగ్గిపోతారు. ఆలోచించి సరే 10,000 లేవులే వదిలేస్తారు. ఉన్నోడైతే అప్లై చేసుకుంటాడు. సరే అది వేరే ముచ్చట. సరే ఇప్పుడు డేటా మిస్ అయిందంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్న డేటా మా దగ్గర లేదు. కాబట్టి మీరు ఫ్రెష్‌గా అప్లై చేసుకోమంటారు. నేను ఫ్రెష్‌గా అప్లై చేసుకుంటా కాదంటలేను. ఇస్తారన్న గ్యారంటీ. మరి గ్యారంటీ కూడా కావాలి కదా! నేను ఒక 10,000 పెట్టి అప్లై చేస్తున్నా అంటే నాకు షూరిటీ ఇవ్వాలి కదా! రాలే అంటే డబ్బులిస్తా అంటే ఎంతవరకు? ఇప్పుడు నా డబ్బులతోని ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని రొటేషన్ అనేది చేయొచ్చు. ఒక 10 ఏళ్ల వరకు సరిపోయేంత సంపదను సృష్టించుకోవచ్చు మీరు. ఎందుకంటే ఎంతో మంది అప్లై చేశారు. కొన్ని లక్షల మంది. కాబట్టి మీరు కూడా ఆలోచించి లేని వాళ్ళకు ఏదైనా ఏ విధంగా ఇవ్వచ్చు, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తే బావుంటది అని నేను అనుకుంటున్నా.